శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ వర్మ అఫీషియల్. ఈరోజు పాత పాల్వంచులో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో అయితే శ్రావణ మాసము చివరి రోజున అష్టలక్ష్మికి కుంకుమ పూజలు అయితే నిర్వహించారండి. మరి ఈరోజు పుష్యమే నక్షత్రము, గురువారము రెండూ కలిసి వచ్చింది. గురుబలము అధికంగా ఉంటుంది. మరి భక్తులకి బాబావారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈరోజు అష్టలక్ష్మి అమ్మవార్లకు కుంకుమ పూజ అయితే నిర్వహించారండి. మరి మహిళా భక్తులు చాలామంది ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారు. కమిటీ వారే అన్నీ ఇచ్చారండి వారే. అలాగే పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు మహిళా భక్తులకి వాయినాలు తాంబూలాలు కూడా అందించారండి. ఇంకాసేపట్లో అయితే మనకి పూజ కూడా స్టార్ట్ అయిపోతుందండి. ఈరోజు గురు పుష్యమే నక్షత్రం ఉన్నందువలన ఏ పూజ చేసినా గురుబలం ఉంటుందని చెప్పి ఈరోజైతే అష్టలక్ష్మి పూజ అయితే నిర్వహించారండి. అది కూడా గురువు సాయిబాబా మందిరంలో అయితే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్దామా? ఇంకా వీడియో చూసేయండి. కుంకుమ పూజ అయితే స్టార్ట్ అవుతుంది. చక్కగా ఒక్కొక్క అమ్మవారిని స్తుతించుకుంటూ అమ్మవారి శ్లోకాలు చదువుతూ అష్టలక్ష్మి స్తోత్రాలు, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రములు చదువుతూ కుంకుమ పూజ అయితే నిర్వహించారు. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, లలితా సహస్ర పారాయణాలు నిర్వహించారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి. చక్కగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ అందరూ పూజ మీద మనసున లగ్నం చేసి పూజ అయితే చేస్తున్నారండి. మరి ఈ రోజున చాలా మంచి రోజని, గ్రామం బాగుండాలి, ఊరు బాగుండాలి, అందరూ ఆర్థికంగా బాగుండాలి, చక్కగా పిల్లలు విద్యాభివృద్ధి పొందాలి, ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కమిటీ వారు కూరుకొని అయితే చక్కగా ఈ పూజ అయితే నిర్వహించారండి. చక్కగా అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుతూ ఓం ప్రకృతి నమః, వికృతి నమః, విద్యాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, విభూతి నమః, సురభ్య నమః, పరమాత్మనే నమః, వాచే నమః, పద్మలాయ నమః, పద్మాయ నమః, శుచియ నమః, స్వాహాయ స్వదాయ సుదాయ ధాన్య నమః, హిర్మయ నమః అంటూ చక్కగా అయ్యగారైతే మంత్రాలు చదువుతూ మా చేత పూజలు అయితే చేయించారండి. చూడండి మరి వీడియో. అమ్మవారికి 5 సార్లు మరి ఇంతటి మంచి కార్యక్రమానికి కమిటీ వారు నన్ను ఆహ్వానించినందుకు నేను ఎప్పుడు సర్వదా వారికి రుణపడి ఉంటానండి. గుళ్ళో ఏ కార్యక్రమం ఉన్నా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి, తప్పకుండా రావాలి అనేసి. ఇంకా కొంచెం ఈరోజు ఓపిక లేకపోయినా నేనైతే ఓపిక చేసుకొని అమ్మవారి పూజ అంటే ఆగకుండా ఇంకా గుడికి అయితే వెళ్ళానండి. అమ్మవారి అనుగ్రహంతో కుంకుమ పూజ అయితే చక్కగా చేసుకున్నాను నేను. ధాన్యలక్ష్మి జయ ఆలయమా అదాహ మహాదేవభ్యో నమః, ధాన్యలక్ష్మీభ్యో నమః. గుడులా పట్టుకోండి. ఓం అస్మేతి దేవోస్మానక్షోరప్రణహనాః దేవోస్మికసోదరుతా మన్మదేవయ అనుస్యం ప్రాణమ ప్రాణాయ యదాస్తా రూపైతే ఆవాహన మహాదేవభ్యో నమః. నారాయణ గురియాతు సస్తిరభవ అక్షరు చూడాలి, నమస్కారం చేసుకోండి. ధాన్యలక్ష్మీభ్యో నమః. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి